వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. లావణ్య రాజ్ తరుణ్ కేసు రకరకాల మలుపులు తిరుగుతూ, అంటే ఒకటి కాదు రెండు కాదు, రోజుకు మలుపు అన్నట్లుగా తిరుగుతూ దాదాపు 45 డేస్ నుంచి మనం చూస్తూ వస్తున్నాము. ఒక వెబ్ సిరీస్ లాగా, ఒక టీవీ సీరియల్ లాగా అది నడుస్తూ ఉండటము. అట్లాగే లేటెస్ట్గా ఈ కేసులో ప్రముఖంగా వినబడుతున్న మూడో పేరు మస్తాన్ సాయి. సో ఈరోజు ఆయన్ని ఒక డ్రగ్ కేసులో గుంటూరులో పోలీసులు అరెస్ట్ చేశారని వార్త బయటికి రావటం పెద్ద సంచలనాన్ని కలిగించింది. ఒక ఐఐటి గ్రాడ్యుయేట్ అయినటువంటి ఆయన, ఒక సాఫ్ట్వేర్ నిపుణుడైనటువంటి ఆయన ఇప్పుడు అసలు డ్రగ్ కేసులో అతను అరెస్ట్ అవ్వటం ఏంటి అని చెప్పేసి చాలామంది ఆరాలు తీస్తున్నారు. యాక్చువల్గా ఆయన గత ఏడాది సెప్టెంబర్లో వార్తలోకి ఎక్కినటువంటి వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్ కేసులో ఆయన నిందితుడు అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 1 year తర్వాత ఆయన పోలీసులు అరెస్ట్ చేయటం అనేది ఈ కేసుకి మరొక లావణ్య రాజ్ తరుణ్ కేసులో ఇంకొక మలుపుకి కారణమైంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఆర్జే శేఖర్ భాష మనతో ఉన్నారు. ఇటీవల ఆయన కూడా వార్తల్లో వ్యక్తిగా మారిన సంగతి మనకు తెలుసు. నమస్కారం శేఖర్ గారు. నమస్తే. ఎలా ఉంది మీ గాయాలు? పర్వాలేదా? అంటే నిన్నటిదాకా మీరు బ్యాండేజ్తో చూసాం మిమ్మల్ని. పర్లేదా? తగ్గినట్టని కాస్త కొంచెం. సరే, దీన్ని ఎలా చూడాలి శేఖర్ గారు? ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ అంటున్నారు, అది కూడా ఈ కేసు కాదు, ఒక డ్రగ్ కేసు అని చెప్పేసి అంటున్నారు. మీకు తెలిసినందరికి ఈ కేసులో ఏం ఉండవండి అరెస్టులు, ఎందుకంటే అక్రమ సంబంధాలు ఎప్పుడు సుప్రీంకోర్టు లీగలైజ్ చేసింది కాబట్టి దాని గురించి మనం పెద్ద చర్చలు పెట్టుకోవాల్సింది ఏం లేదు. అంటే అడల్టరీని అది పక్కన పెడితే నిజంగా ఇది యూత్కి ఒక సందేశం ఏంటంటే, ఇప్పుడు చెడు స్నేహాలు, చెడు అలవాట్లకు బానిసైతే ఒక ఐఐటి ఖరగ్పూర్లో ఉన్న గ్రాడ్యుయేట్ అంటే ఎంత ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. చాలా మంది డ్రీము అలాంటి ఐఐటి ఖరగ్పూర్లో సీట్ తెచ్చుకోవాలి. అటువంటి సీట్ తెచ్చుకున్న అతనికి ఇలాంటి కర్మ ఏంటి? డ్రగ్స్ అమ్ముకోవాల్సిన కర్మ ఏంటి? అమ్ముకున్నాడా లేదా అని పక్కన పెడితే, బట్ ఆ దాంట్లో పట్టుబడే స్టేజ్కి ఎందుకు వెళ్ళాడు అంటే తప్పుడు స్నేహాలు. ఓకే. ఈవిడికి ఎలా పరిచయం? ఈవిడ యాక్చువల్గా మనందరికి 45 రోజులు డ్రగ్స్ కేసులో ఆల్రెడీ చెంచులగూడ జైల్లో ఉండొచ్చు. కానీ వీళ్ళిద్దరు కూడా ఒకటే కేసులో కన్జ్యూమర్స్గా పట్టుబడ్డారు. మీరు అన్నట్టు నిందితుడు కాదు. A1, A2, A3 మాత్రమే పెడ్లర్స్గా గుర్తించారు ఈ వరలక్ష్మి కేసులో. ఓకే. వీళ్ళు A4 తర్వాత ఈవిడ A9 ప్రధాన నిందితులు అయితే కాదు. అప్పట్లో వీళ్ళని ఏం చేశారంటే జస్ట్ కన్జ్యూమ్ చేశారు. అంటే 1 gram కన్నా తక్కువ ఏదో చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వార్నింగ్ ఇచ్చి చేస్తారు. కానీ అప్పటి నుంచి వాళ్ళ మీద నిఘా పెడతారు. ఓకే. నిఘా పెట్టడమే అంటే ఇప్పుడు వరలక్ష్మి డ్రగ్ కేసులో తను కూడా ఉన్నారా? ఇద్దరు ఉన్నారు. లావణ్య కూడా. ఓకే. వీళ్ళందరూ లక్ష్మీ డ్రగ్ కేసులో ప్రభాకర్ అయినా, అనురాధ, తర్వాత ఉనిత్ రెడ్డి, వీళ్ళతో పాటు వీళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు పేర్లు. ఓకే. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు పాపులర్ అయ్యారు. అప్పట్లో మనం పెద్ద పట్టించుకోలేదు. మనకంతా అక్రమ సంబంధాల గురించి ఉన్న ఇంట్రెస్ట్. నాకు ఇక్కడ ఒక సందేహం. చెప్పండి. ఈమె మీద నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఏదైతే కేసు నమోదై ఈమె జైలుకి వెళ్ళిందో అది సేమ్ కేసా? వరలక్ష్మి డ్రగ్ కేసు. ఈమె మీద 2 ఉన్నాయండి, 2 కేసులు. ఒకటి నార్సింగి పోలీసులో ఒకటి ఏంటంటే, ఈవిడ ఒక ఫారిన్ నేషనల్ని బ్లాక్మెయిల్ చేసి ఆవిడకి సంబంధించిన పర్సనల్ ఫొటోస్ అన్ని కూడా బయట పెడతానని చెప్పి అడగడంతో ఆవిడ మీద కేసు నమోదు. దాని మీద బెయిల్లో బయటకు వచ్చింది. అదొకటి. రెండో కేసు ఏంటంటే ఈ డ్రగ్ కేసు. ఓకే. ఇది రెండో కేసు కూడా కాదు, మూడో కేసు. అది రెండో కేసు. ఫస్ట్ కేసు వచ్చి ఇది వరలక్ష్మి. అంతకుముందు ఏమున్నాయి మనకు తెలియదు, మన రాడార్లో లేవు. వరలక్ష్మి కేసు చాలా చిన్నది వీళ్ళిద్దరికి సంబంధించి. పార్టీకి వెళ్ళారు, ఏదో తీసుకున్నారు, తప్పు అలాంటివి చేయకండి అని చెప్పి ఒక వార్నింగ్ ఇవ్వడంతో పాటు వాళ్ళ మీద నిఘా పెడతారు. ఎందుకంటే వీళ్ళకున్న అనుభవం ఏం చెప్తుందంటే, ఇది NDPS డిపార్ట్మెంట్కి ఉన్న అనుభవం ఏం చెప్తుందంటే, ఇనిషియల్గా ఎవడైతే కన్స్యూమర్ ఉంటాడో వాడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మారకపోతే పెడ్లర్ అవుతాడు. మనకి ఆ పెద్ద ఆయన ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు, ఆయన సీనియర్ ఆఫీసర్. వీళ్ళందరూ ఈవెన్చువల్లీ దే విల్ బికమ్ పెడ్లర్. అయితే ఈయనకి ఏం కర్మ? ఒక ఐఐటి గ్రాడ్యుయేట్ అయ్యి ఉండి ఒక మంచి సాఫ్ట్వేర్ ఫర్మ్ పెట్టుకొని ఈ చిల్లరగా డబ్బులు సంపాదించుకోవాల్సిన కర్మ ఏంటంటే మనందరికి డౌట్ రావచ్చు. కారణం ఏంటంటే, వీళ్ళిద్దరూ పట్టుబడినప్పుడు సరే అప్పుడు వీళ్ళిద్దరిని ఏదో వార్నింగ్ ఇచ్చి వదిలేరు. వార్నింగ్ ఇచ్చి వదలడం కూడా కాదు, పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు, వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మన్నారు, కౌన్సిలింగ్ ఇస్తారు కదా ఖచ్చితంగా. అప్పుడు ఈ అబ్బాయి వెళ్ళాడు, ఈవిడ వెళ్ళాల. 2 సార్లు పిలిచారు
పోలీసుల్ని తిట్టేసి ఆడపిల్ల మేము ఇట్లా అని చెప్పి పెట్టేస్తే తర్వాత ఈవిడ మీద కాబట్టి తర్వాత రైల్వే స్టేషన్లో ఈవిడ్ని ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు ఏంటమ్మా అని చెప్పి పట్టుకున్న తరుణంలో సర్ప్రైజింగ్లీ ఆవిడ దాంట్లో నేను ఓపెన్ చేయనండి, మీరు ఆ వీడియో చూసింటారు కదా, ఓకే అవును, దానికోసం పట్టుకోవడానికి వస్తే ఒకటి కోసం వస్తే ఇంకోటి దొరికినట్టు ఆవిడ డైరెక్ట్ 5 గ్రాముల మెత్ దాంట్లో ఒకటి కన్జ్యూమ్ చేసాం 1 గ్రామ్ అని చెప్పి అప్పుడు ఆవిడ మీద NDPS యాక్ట్ స్ట్రాంగ్గా పడింది. 45 రోజులు చెంచలు కూడా చేయలేదు. ఈయన అప్పటికి ఇంకా పెడ్లర్గా గుర్తించలేదు. ఈవిడ మాత్రం ఆ సెక్షన్లో పెట్టి 22B అదేంటంటే ఆల్మోస్ట్ 10 ఏళ్ల వరకు కన్ఫర్మ్ అవుతుంది. ఓకే. అయితే ఏమన్నారు అప్పట్లో, ఈవిడ ఎండ్ యూజర్ కూడా అయి ఉండొచ్చు, ఈవిడ ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తుందని మాకు తెలియదు అనేది. అయితే ఆ టైంలో ఏది రెండో కేసులో పట్టుకున్నప్పుడు డ్రగ్స్ కేసులో ఈవిడ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఈయన పేరు ఆయన కథ సారీ ఎలా అంటే ఆవిడ యాక్చువల్ ప్రధానంగా ఆ రోజు ఆ కేసులో ప్రధానంగా పెడ్లర్స్గా పోలీసులు గుర్తించింది అనురాధ అనే ఒక అమ్మాయిని, ప్రభాకర్ రెడ్డి అని చెప్పేసి దాని యజమాని, టిఫిన్ సెంటర్ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని. అయితే ఈవిడ చెప్పింది ఏంటంటే నాకు ఎలా ఇది పరిచయం అయినప్పుడు ఈ ఉన్నిత్ రెడ్డి అనే అతను నాకు అలియాస్ చింటూ నాకు తెచ్చిచ్చేవాడు 1500కి ఎక్కడో కొని నాకు ఇస్తే నేను ఇక్కడ 6000కి అమ్మేవాడిని. ఇది ఆమె కన్ఫెషన్. ఓకే. అయితే ఆ కేసులో 3 నిందితులు. రెండోది ఈవిడ పట్టుబడినప్పుడు ఈవిడ, ఉన్నిత్ రెడ్డి అండ్ వాళ్ళ మిసెస్. ఓకే. సో వీళ్ళ 3 ఉన్నప్పుడు 3 పట్టుకోవాలి కదా, ఈవిడ మాత్రమే అరెస్ట్ చేశారు, వాళ్ళిద్దరిని ఎందుకు చేయలేదు అనే డౌట్ కూడా వస్తుంది. ఈవిడ చెప్పిందల్లా స్టిల్ వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు బయట అట్లాగే ఉంటారు, ఆ కేసుకి సంబంధం లేనట్టుగా ఉన్నారు. ఎందుకు అంటే చెప్తారు. ఇప్పుడు ఈవిడ కన్ఫెషన్ ఇస్తుంది, కన్ఫెషన్ ఇచ్చినంత మాత్రం ఇప్పుడు నాకు యజ్ఞమూర్తి అమ్మాడండి అని చెప్పొచ్చు, అంత మాత్రం మీరు నమ్మినట్టు కాదు కదా. అలాగే ఆవిడ చింటూ అమ్మాడు, ఇప్పుడు రేపు ఆవిడ వచ్చి రాస్తారునే నాకు అమ్మాడని చెప్పొచ్చు, దానికి ఏదైనా ప్రూఫ్ ఉండాలి కదా. చెప్పావు కదా అని చెప్పి చెప్పడానికి అయితే లేదు కదా, చెప్పిన వెంటనే యాక్షన్ ప్రూఫ్ లేదు. కాబట్టి మేబీ వాళ్ళకి సరైన సాక్ష్యాధారాలు దొరక ఈ చింటూ అండ్ వాళ్ళిద్దరు బయటే ఉన్నారు ఇప్పుడు, దే ఆర్ ఫ్రీ, బయట బాగానే దొరుకుతున్నారు. కాబట్టి మేబీ బలమైన సాక్ష్యం లేకపోవడం వల్ల వాళ్ళు లేదు నిజంగా చేయలేదో మనకు తెలియదు. వాళ్ళు చెప్తున్న వర్షన్ ఏంటంటే మేము ఈవిడికి తెచ్చి ఇవ్వడం ఏమిటి, ఈవిడ డైరెక్ట్గా గోవా నుంచే తెచ్చుకుంటుంది, మీరు కావాలంటే మీరు దానికి ఒక ప్రూఫ్ మనకి ఏం దొరుకుతుందంటే ఒకనొక ఇంటర్వ్యూలో ఈవిడ ఏం చెప్తుంది, మీరు ఒక యాంకర్ అడిగింది ఇట్లాగే, మొహమ్మద్ మీరు డ్రగ్స్ చేస్తారా లేదా అంటే ఆవిడ లేదు అని ఖరాఖండిగా చెప్పలా. ఏం చెప్పిందంటే అంటే ఇప్పుడు కాదండి, నేను గోవాలో ఉన్నప్పుడు అక్కడ డీజే చేస్తున్నప్పుడు పబ్బుల్లో అప్పుడు కొంచెం అలవాటు ఉండింది, తర్వాత మానేశాను అని మాట క్లియర్గా చెప్పింది. అంటే అలవాటు ఉండింది. సో అక్కడ గోవాలో ఉన్నప్పుడు నేను అనేది. సో మనకు కొన్ని ఫొటోస్ కూడా సర్ఫేస్ అవ్వడం చూసాం, గోవాలో ఒక తెల్ల ఆయన తోటి ఆయన ఏదో యోగా చేసేవాడు, రేకి చేసేవాడు ఏదో చెప్పింది. బట్ హూ నోస్, ఇప్పుడు మస్తాన్ సాయిని ఇంటర్గేట్ చేస్తే ఏ విషయాలు బయటకు వస్తాయో, మరి ఈవిడ సోర్స్ మరి పోలీసులు కనుక్కున్నారో లేదో తెలియదు, 45 రోజులు పెట్టుకున్నారు, ఆవిడ కనుక్కున్నారో లేదో తెలియదు. బట్ ఈవిడ ఎవరెవరికి ఇచ్చింది అనే దాంట్లో అప్పుడు క్లారిటీ లేదు, కానీ ఇవాళ ఎవరెవరికి ఇచ్చింది అనే దాంట్లో క్లారిటీ ఉంది. ఎందుకు అంటే ప్రీతి బయటకు వచ్చి చెప్తోంది ఇట్లా ఇచ్చారని చెప్పి. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో పని అతను ఎవరైతే అతని పేరు శ్యామ్, అతను క్లియర్ కట్గా ఈవిడ జైలు నుంచి వచ్చిన తర్వాత అక్కడెక్కడో పాతి పెట్టుకున్న గంజా ఇంత తీసుకొచ్చి ఇక టేబుల్ మీద పెట్టి ఇతనికి కూడా ఇచ్చింది అని ఆ ఫోటోలతో సహా అతను చెప్తున్నాడు. ఎక్కడ పాతి పెట్టింది, పని అతనికే ఇచ్చింది కదా, ఏమన్నా స్మోకింగ్ అంతేకాకుండా రాజ్ తరుణ్ వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ వస్తుందని తెలియగానే రాజ్ తరుణ్ కాడి చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ విల్లాలో ఈవిడ మాత్రమే కాకుండా మస్తాన్ సాయి, చింటూ అండ్ ఈవిడతో జైల్లో గడిపిన ఒక ముస్లిం అమ్మాయి, ఆవిడ సెల్మేట్ లేకపోతే అక్కడ జైల్ మేట్, ఆవిడతో పరిచయం ఏర్పరచుకో, ఆవిడ కూడా అదే కేసులో అట్లాంటి కేసులోనే డ్రగ్స్ కన్స్యూమ్ చేసిన కేసులో వస్తే ఆవిడని మళ్ళీ ఇంటికి పిలిపించుకొని వీళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు, అయితే నాతో ఇంజెక్షన్స్ తెప్పించుకునేవాళ్ళు అని అతను చెప్పాడు. 3 సార్లు 2 ఇంజెక్షన్లు 3 ఇంజెక్షన్లు తెప్పించారు అని చెప్పి. సో దానికి సంబంధించి అతని దగ్గర క్లియర్ కట్గా నువ్వు వెళ్ళి ఇంజెక్షన్ తీసుకురాంటే అతను ఇంజెక్షన్ తీసుకురా, అక్కడికి వెళ్తే ఆ కోడ్ చూపిస్తే ఆమె డైరెక్ట్గా వేయడం డబ్బులు, అది కూడా చెప్తున్నాడు అతను పని అతను. సో ఇప్పుడు నేనేమంటానంటే ఈవిడ డైరెక్ట్గా గోవా నుంచి తెచ్చుకున్నా, ఎక్కడి నుంచి తెచ్చుకున్నా ఈవిడ అక్కడ స్టాక్ పెట్టుకుందా,
అది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుందా అనేది ఇప్పుడు ఒక్కొక్కళ్ళు బయటపడుతున్నారు. అట్లా ఆల్రెడీ ఆమె మీద ఆయన ఆరోపణలు అరెస్ట్ చేసినట్టే ఈవెన్ కూడా అరెస్ట్ చేసి విచారిస్తే మనకి ఇంకొన్ని డీటెయిల్స్ దొరుకుతాయి. ఆ అంటే అబ్బాయి కరెక్ట్గా ఇదే సమయంలో- మీకు ఇంకో విషయం చెప్తా. ఈ విషయం నాకు తెలిసి నేను లిటరల్లీ మన ఎస్ఓటి వాళ్ళ దగ్గరికి వెళ్ళా. ఈ అబ్బాయి వాంగ్మూలం ఏదైతే ఉందో ఈ శ్యామ్ అనే అతను ఓకే అతను ఫస్ట్ మన దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఆధారాలన్నీ అడిగారు, చూపించాడు. నేనేం చేశానంటే ఫస్ట్ అతను వీడియో వాంగ్మూలం తీసుకొని అది పక్కన పెట్టి ముందుగా వేరు చేయొద్దు, మీరు ఫస్ట్ మన పోలీసులకి ఇన్ఫర్మేషన్, ఎందుకంటే వాళ్ళు ముందుగానే బయటకు వచ్చిందనుకో వాళ్ళు దాచిపెట్టేసి ఎక్కడున్నాం అక్కడ తప్పించుకోవడానికి ట్రై చేస్తారని చెప్పి నేను ఆ పోలీస్ ఆఫీసర్గా సంప్రదించాను. సార్ ఇట్లా ఉంది పరిస్థితి, మీరు కావాలంటే ఇదిగోండి ఒక అబ్బాయి వచ్చి బయటకు వచ్చాడు, వాడు పని అబ్బాయి చెప్తున్నాడు అంటే దోస్ పీపుల్ ఆర్ నాట్ సీరియస్ లిటరల్లీ. ఓకే ఇప్పుడు ఉన్నటువంటి మేము అంత చేయలేము, ఉన్నటువంటి వెళ్ళి రైడ్ చేయడాలు ఇట్లాంటివన్నీ కూడా అంత ఈజీగా ఎందుకని అంటే డ్రగ్ కేసుని అంత వాళ్ళు అంత అదే అంటున్నా. నాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో డ్రగ్స్ మీద ఉక్కు పాదంతో తొక్కేస్తాం అన్నప్పుడు ఇప్పుడు ఒక సామాన్య పౌరుడే కాదు గత ఆల్మోస్ట్ ఒక 25 రోజులుగా దీనిపైన పోరాటం చేస్తున్నాను, కనీసం ఒక గుర్తింపు పైన ఉంటుంది, ఇతను ఏదో చేస్తున్నాను. రెస్పాన్సిబుల్ పర్సన్గా వెళ్ళి నేను మీడియా హైప్ కావాలనుకుంటే నేను వెళ్ళి డైరెక్ట్గా వేసేసేవాడిని. ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను ఒక రోజు ఆపా, అప్పటికి అది బయటకు రాకుండా ఓకే ఇచ్చి సార్ ఇది అని చెప్పినా కూడా లేదండి. మీరు ఏ స్టేషన్కి వెళ్ళారు? అదే మన నార్సింగ్. ఓకే సో మేబీ వాళ్ళకి ఎక్కువ లోడ్ ఉండిందేమో, ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయేమో తెలియదు. సో నాకు ఒక పౌరుడిగా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని సరిగ్గా తీసుకోలేకపోయారు అనేది. మరి ఇట్లా రకరకాల ఇన్ఫర్మేషన్లు వస్తుంటాయి వాళ్ళకి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు యజ్ఞమూర్తి గారి ఇంట్లో ఇంత గంజాయి ఉందని చెప్తాను, కానీ మీరు అట్లా కాదు కదా, మీరు ఆల్రెడీ ఈ మధ్య కాలంలో అదే కదా నేను ఆధారం కూడా చూపిస్తాను సార్ అంటే వాళ్ళు చూసే ఇంట్రెస్ట్ కూడా లేకపోతే ఏమనుకోవాలి. సో అందు గురించి అది ఒక రోజు ఆపి తర్వాత అట్లా బయట తీసుకొచ్చారు. ఇంకా నేను ఐ ఫెల్ట్ లైక్ హెల్ప్లెస్. నేను లిటరల్లీ వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా సార్ ఇది ఉంది సార్, ఆ అమ్మాయి ప్రీతి కూడా వచ్చింది, ప్రీతి కూడా చెప్తాను సార్ ఈ అమ్మాయి నాకు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది సార్ అని చెప్పి ఇన్ని చెప్పినా కూడా సీరియస్లీ తీసుకోలేదు. ఇంకా సరే ఇంకా ఏం చేస్తాం మనం, ఇదే మీడియాకైనా ఇద్దాం అని చెప్పి ఇంకా దెన్ నేను ఒక్కటే ఇదే టైంలో అంటే ఇప్పుడు మనకు తెలుసు లావణ్య రాస్తారని కేసు ఎట్లా అంటే ఎవరు ఊహించని రీతిలో ఇన్ని మలుపులు తిరుగుతూ అనేక విషయాలు బయటకు వస్తున్న ఈ సందర్భంలో మస్తాన్ సాయి కూడా ఒక వార్తల్లో వ్యక్తిగా మారిన ఈ టైంలో సరిగ్గా ఇప్పుడు ఇతని అరెస్ట్ జరగడం, ఈ కేసులు డ్రగ్ కేసులు అనేది ఏమనిపిస్తుంది మీకు? నాకు ఒకటి అనిపిస్తుంది. నిన్న మీరు ఒక టీవీ ఛానల్లో వీళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం జరిగింది. ఓకే అయితే మస్తాన్ సాయి నిన్నగాక మొన్న ఒక కాల్లో కరాటే కళ్యాణ్ గారితో మాట్లాడుతూ ఆయన మొత్తం చెప్పుకొచ్చేసాడు. ఆయన డైరెక్ట్గా మాట్లాడుతున్న విషయం తెలుసో తెలియకో మొత్తం ఓపెన్గా అంతా చెప్పేశాడు. ఎలా డ్రగ్స్ చేస్తుంది, మొత్తం ఎలా బలవంతంగా అలవాటు చేస్తుంది, ఎలా బ్లాక్ మెయిల్ చేస్తుంది, ఇవన్నీ ఓపెన్ గా చెప్పేసి ఆమె పర్సనాలిటీ ఏంటి అనేది మొత్తం కూడా అందులో మస్తాన్ సాయి చెప్పిన దాంట్లో ఉంది. అది నిజమైతే గనక మాత్రం అది చాలా సీరియస్ గా. అదేంటంటే ఆయన మీడియాలో ఉన్నాడనే విషయం ఆయనకు తెలియకుండా చెప్పేశాడు. ఆ నెక్స్ట్ రోజు ఏం చేశారు, మళ్ళీ టీవీ ఛానల్ ముందుకు సారీ అండి నేను చెప్పేది అది అంటే అతను వాడిన బూతులకు మాత్రం సారీ చెప్పాడు, బట్ ఏవైతే అందులో విషయాలు చెప్పాడు ఈమె గురించి మాత్రం అవన్నీ చాలా వరకు కట్టుబడి ఉన్నాననే చెప్తున్నాడు. కానీ మీరు అక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే అదే అడిగినప్పుడు ఆ యాంకర్ 2-3 సార్లు గుచ్చి అడిగినప్పుడు ఇంకా అతను ఓపెన్ అయిపోయాడు. అక్కడ కూడా ఓపెన్ అయిపోయి ఏం చెప్పాడంటే సార్ ఇలా మాట్లాడాలి అని చెప్పి కూడా నన్ను ఒకళ్ళు బలవంతం చేశారు ఈ టీవీ ఛానల్లో, సారీ చెప్పమనో ఏదో మొత్తానికి బలవంతం చేశారు, కావాలంటే మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా నేను షేర్ చేస్తాను అనే టైంలో ఈవిడ ఇట్లా యాంకర్ నుంచి ఫోన్ గుంజుకొని స్విచ్ ఆఫ్ చేసింది, కాల్ కట్ చేసింది. అక్కడ ఆగుంటే ఆ యాంకర్ నిజంగా ఎందుకు స్విచ్ ఆఫ్ చేసామని అడగాలి కదా, అది పంపిస్తానని అడగాలి కదా, ఎవరని అడగాలి కదా, ఎందుకు అడగలేదు, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొకటి డౌట్ ఏమొస్తుంది అంటే మనకి, అంటే ఇన్ని సాక్ష్యాలు వెళ్ళి చూపిస్తున్నా ఆల్రెడీ బెయిల్ నుంచి బయటకు వచ్చి ఈవిడ ఇలా నన్ను కొట్టించడం కానీ లేకపోతే ఆ ఎవరు ఈ పని ఆయన ఎవరైతే ఉన్నారో అతని పేరు శ్యామ్ అని అతన్ని బెదిరించడం కానీ, బెదిరిస్తూ కాల్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసి బెదిరించడం, దీంతో పాటు ప్రీతిని మీరు గమనిస్తే ప్రీతిని గత 4-5 రోజులుగా ఇన్ని రకాలుగా ఇవాళ కూడా
ఏమీ సంబంధం లేకుండా ఆ అమ్మాయికి సంబంధించిన కొన్ని ఏదో పర్సనల్ ఫొటోస్ అవన్నీ కూడా వేరే మీడియాస్లో లావణ్య లీక్స్ అని చెప్పి ఇస్తుంది. సో ఇంత దారుణంగా వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా కూడా ఈవిడ్ని అదుపులోకి తీసుకొని ఎందుకు విచారించట్లేదు అనే చాలా అందరికీ అదే వస్తుంది. ఉంది. Yes, yes, అవును. అక్కడ ఇదేంటంటే చాలా మందికి మీరు కొన్ని కామెంట్స్ లో చూస్తుంటే ఈవిడికి ఎవరన్నా డిపార్ట్మెంట్ లో అభయహస్తం ఇస్తున్నారా? ఎందుకంటే ప్రతిసారి కూడా నార్సింగ్ పోలీసు ఫోన్ చేసి అడగండి నేను ఎలాంటి దానిలో చెప్తాడు అని నిన్న ఆ అబ్బాయిని కూడా బెదిరిస్తూ ఎవరు ఆ శ్యామ్ని బెదిరిస్తూ చేసిన ఫోన్ కాల్లో నువ్వు అర్జెంట్గా నార్సింగ్ పిఎస్కి రా, నార్సింగ్ పిఎస్కి రా, నీ పని చెప్తా అంటే అక్కడ ఎవరన్నా ఉన్నారా నార్సింగ్ పిఎస్ లో? అండ్ ప్రీతి ఇదంతా చెప్పుకోవడానికి వెళ్ళి కేసు పెడితే అంటే దాన్ని బట్టి మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే నార్సింగ్ పిఎస్ అనేది ఆమెకి అభయ హస్తం ఇచ్చే ఒక ఇదిగా మారింది. అన్నట్టుగా డౌట్ వస్తుంది ఎవరికన్నా. ఇప్పుడు ఏంటంటే ప్రీతి వెళ్ళి అక్కడ సార్ ఒక అమ్మాయి తనంతటికి తనగా నేను డ్రగ్స్ చేశాను అని చెప్పి ఎవరన్నా బయటకు వెళ్ళి అంత మీడియా ముందుకు వచ్చి చెప్తోంది అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ కేస్. తనే ఒక సాక్ష్యం. లిటరల్లీ అలా చెప్తుంది. రీహాబ్కి వెళ్ళి వచ్చాను సార్ నేను ఇంత చేశాను అంటే ఆ అమ్మాయికి ఈఎంఐకి ఉన్న సంబంధం కూడా ఈఎంఐ ఎస్టాబ్లిష్ చేసింది క్లియర్ గా. ఇదిగోండి మా మధ్య సంబంధం ఇది అని చెప్పి చక్కగా అక్క చెల్లి అనుకుంటే ఎంత ప్రేమగా మాట్లాడుకున్న కావాలి ఉంది. అండ్ ఇవాళ ఆవిడకి అగ్రెస్ట్ గా ఎవరు చెప్పినా అమ్ముడు పోయారు ఇలాంటి మాటలు ఏ రకమైన సాక్ష్యాధారాలు లేకుండా. కానీ నేననేది ఏంటంటే ఆవిడ ఏమన్నా చెప్పనివ్వండి, కానీ పోలీసులు ఇదంతా చూస్తున్నారు కదా క్లియర్ కట్ గా. ఇప్పుడు నేను వెళ్ళి ఆ అబ్బాయి సాక్ష్యం చూపించడానికి చూస్తే కూడా నిరాకరించడం, తర్వాత ఈఎంఐ వెళ్ళి డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఓన్లీ అక్నాలజ్మెంట్ ఇచ్చారు తప్ప ఎఫ్ఐఆర్ కూడా లేదు. మీకు డైరెక్ట్గా ఆ అమ్మాయి తీసుకొచ్చి మీకు అలవాటు చేసిందని ఏదైనా సాక్ష్యం ఉందా అంటే ఎవరన్నా వీడియో తీసుకుంటారండి? అది కూడా దానికి మనకు సాక్ష్యం దొరికింది. మస్తాన్ సాయి చెప్పాడు నిన్న మస్తాన్ సాయి చాలా క్లియర్ గా చెప్పాడు, నా కళ్ళ ముందే అలవాటు చేసింది. మస్తాన్ సాయితో పాటు ఇంకా 2-3 ఉన్నారు ఆ రోజున. ఉదయ్ కూడా క్లియర్ గా చెప్తున్నాడు, నా కళ్ళ ముందే బలవంతంగా ఇట్లా అలవాటు చేసింది అని చెప్పి. సో ఇన్ని కళ్ళ ముందు కనబడుతున్నా కూడా లిటరల్లీ ఆ అమ్మాయిని ఇంకా లోపలే ఏ రకంగా అదుపులో తీసుకొని విచారించకుండా ఉంటే జనరల్ గా ఏ పబ్లిక్ లో ఉన్న వాళ్ళు మీకు కావాలంటే చూడండి కింద కామెంట్స్ లో వాళ్ళకి డౌట్ వస్తుంది, ఏంటి పోలీసులు ఎవరన్నా ఈవిడికి అభయహస్తం ఇస్తున్నారా అని. అంతేకాకుండా మీరు నిన్న ఒక కాలర్ ఈవిడిని అడిగిన మాట, ఎవరు అవినాష్ అనో లేకపోతే అక్కడికి వెళ్ళారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళ కాల్స్ వీళ్ళ కాల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ లొకేషన్స్ ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా, మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ, ఏంటి మీ నెట్వర్క్ అంటే నా నెట్వర్క్ ఎయిర్టెల్ అండి అని తప్పించుకునేవాడు. బట్ విషయం ఏంటంటే ఎవరికైనా కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఆర్ డౌట్ వచ్చే విషయం ఏంటంటే ఈవిడకి ఎవరో డిపార్ట్మెంట్లో నుంచి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, లొకేషన్స్ ట్రాక్ చేయగలుగుతున్నారు, కాల్ డీటెయిల్స్ తీయగలుగుతున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే నేను అర్ధరాత్రి 12 గంటలకు ఒక స్టూడియోలో ఉన్నాననే విషయం వీడికి ఎలా తెలిసింది? అక్కడికి వచ్చి గుండాలతో నా మీద అటాక్ చేయడం ఎట్లా సాధ్యం? లైవ్ కూడా కాదు కదా, లైవ్ కాదనుకుంటా. లైవ్ అయినా కూడా అంత 15 నిమిషాల్లో తక్కువ అలా వచ్చేలేరు ఎవరు కూడా. ఇప్పుడు ఎక్కడో కోకాపేటలో ఉండే ఆవిడ ఇక్కడ నేను మన శ్రీనగర్ కాలనీ జంక్షన్ దగ్గరికి ఎలా అంత 15 నిమిషాల్లో రాగలదు? సో దేర్ ఈస్ సంథింగ్. అంతేకాకుండా నేను ఎవరికైనా ఫోన్ చేస్తే నార్మల్ కాల్ చేస్తే ఇమీడియట్ గా వాళ్ళకి ఫోన్ వెళ్ళి ఎవరు ఏంటి అని చెప్పి 2-3 అమ్మాయిలకి ఫోన్ చేసి బలవంతంగా వాడికి నీకు సంబంధం ఉందని ఒప్పుకో లేకపోతే నీ మీద ఆ రకమైన కేసులు పెడతా, ఏంటిది ప్రాస్టిట్యూషన్ కేసులు పెట్టిస్తా అని చెప్పి బెదిరించిన వాళ్ళు బయటకు వచ్చి సాక్ష్యాలు చెప్పుకోలేదు. ఎందుకంటే ప్రతి అమ్మాయి అలా రావాలనుకోదు. ఒక అమ్మాయి అయితే లిటరలీ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూర్చుంది, ఇట్లా చేస్తున్నాను, ఆ అమ్మాయి వేరే పేరు పెట్టి ఆ అమ్మాయికి నాకు ఏదో సంబంధం చెప్పి ఇట్లా ఇంకా అంటే ఎంత బదనాం చేయాలో అంత బదనాం చేయాలి. ఇప్పుడు ప్రీతిని ఎలా ఫోటోలు చేసి సో బేసిక్ అంటే మనం లావణ్యకి సంబంధించినటువంటి మస్తాన్ సాయి ఏవైతే లీకులు ఇచ్చారో అదని మళ్ళీ మనం మాట్లాడదాం ఇప్పుడు. అంతేకాకుండా ఇక్కడ మస్తాన్ సాయి అరెస్ట్ అనే దాని గురించి అదే పాయింట్. మీరు ఆ కాల్ చివరగా గమనిస్తే ఒక ఆయన నన్ను బెదిరించారు ఇలా మాట్లాడమని అన్నట్టుగా చెప్పిన టైంలో కాల్ కట్ చేసింది. ఆ స్క్రీన్ చాలా కీలకమైనది. ఆ బెదిరింపు ఎవరిది? ఏదన్నా పోలీస్ ఆఫీసరా లేకపోతే వీళ్ళిద్దరు ఈవిడ ఆల్రెడీ డ్రగ్ పెడ్లర్, ఈవిడికి 12 మంది, ఫస్ట్ మామూలు చిన్న కేసు అయినా తర్వాత పెద్ద కేసు అయింది. సో ఈవిడికి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ పని అతను కూడా చెప్తున్నాడు, ఎందుకు ఆ డ్రగ్ కేసులో ఎవరైతే ఇంకొక నిందితురాలను ఆవిడని కూడా తెచ్చుకొని ఆ ఇంజెక్షన్ తెచ్చుకొని ఇప్పటికీ అయితే మీరు మొదటి నుంచి మీరు చెప్తున్నారు ఇది లావణ్య రాజ్ తరుణ్ కేసు అనేది కేవలం వాళ్ళిద్దరికి పరిమితమైంది కాదు, దీంట్లో ఇంకా వేరే కోణం ఉంది, డ్రగ్ కోణం అది చాలా సీరియస్ ఇష్యూ అని చెప్పి ఒక మాట చెప్పింది. ఇంకొక మాట చెప్పింది, ఎంత దారుణమైన విషయం అంటే నాకు నా మొగుడు కావాలి అని చెప్పి కేసు పెట్టి అదే మొగుడి ఇంట్లో ఎవరి మస్తాన్ సాయిని తీసుకెళ్లి బెడ్రూమ్లో ఉంచుకొని నా మొగుడు నాకు కావాలని ఇవిడే బయట ఎంత చక్కగా మీడియా ముందుకు వచ్చి చెప్తుంది.
కానీ Clear యాక్చువల్గా cut గా ఆ టైంలో అతను అక్కడ ఉంటున్నాడు. మస్తాన్ సాయి అక్కడే ఉంటున్నాడు. ఉమ్. మస్తాన్ సాయి ఉంటున్నాడు, ఆ ఉన్నిత్ రెడ్డి అనే అతను ఉంటున్నాడు, అండ్ ఆ ముస్లిం అమ్మాయి ఉందని చెప్పి మనకి శ్యామ్ చెప్తున్న సాక్ష్యం. ఓకే. వాడికి ఎవరు తెలుసా కేసు పెట్టిన టైంలో ఆ పని అతనికి కేసు పెట్టిన టైంలో కదా సార్, ఉమ్. ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉమ్. ఓకే. జైలు నుంచి ఈ శ్యామ్ అదే అనే ఈ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజస్థాన్ వెళ్ళిపోయాడని చెప్తున్నారు కదా మీరు. అవును. ఉమ్. ఈవిడ జైలు నుంచి బయటకు రాగానే అప్పటికే ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ ఇంట్లో ఉంటూ అప్పుడు కొత్త పనివాడిని పెట్టుకుంది ఈవిడ. ఆ పనివాడే శ్యామ్. యా. కరెక్ట్గా 4 రోజులు పనిచేశాడు. జూన్ 1 నుంచి జూలై 1 వరకు అప్పుడెప్పుడు పనిచేశాడు. 4 రోజులు 29 రోజులు ఎంతో. ఆ టైంలో అతను చూసినవి అతనికి ఈ ఉన్నిత్ రెడ్డి ఎవడో అతనికి ఏముంటుంది ఆ నాలెడ్జ్కి, అతనికి ఏముండదు. బట్ అతను అన్ని చెప్తున్నాడు క్లియర్గా, ఇతని పేరు ఇది, ఇతని పేరు ఇది, 4 వచ్చారు, ఇంజక్షన్ తెప్పించుకునే వాళ్ళు అన్నీ చెప్తున్నాడు చాలా క్లియర్గా. ఇక్కడ గంజాయి బాత పెట్టింది, ఇక్కడ నుంచి తీసి ఇచ్చింది. సో నేను అనేది ఏంటంటే ఈవిడ గుట్టి ఈయన దగ్గర, ఈయన గుట్టి ఈవిడ దగ్గర, వీళ్ళిద్దరు గుట్టు చింటూ అదే దగ్గర, వీళ్ళందరి దగ్గర బ్యాచ్ కాబట్టి ఉంటాయి. సో ఈయన మీద కోపం వచ్చి ఏదో అదిగోండి అని చెప్పి ఏదన్నా ఒక ఈయన తీసేసి ఉంటుంది. ఇంకా ఆయన ఆల్రెడీ నిన్న బయట పెట్టేసరికి ఆయన కోపంతో అదేదో వచ్చి ఉంటుంది. ఆర్ఎల్స్ ఏం జరిగిందో తెలీదు. మొత్తానికి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే ఈయన అరెస్ట్ అవడం అనేది మనం గమనించవచ్చు. అట్లా అతను అరెస్ట్కి అది కారణం అయి ఉండొచ్చు అని చెప్పేసి మేబీ షీ కుడ్, అంటే ఈవిడకున్న దీంట్లో డ్రగ్ మాఫియా కాంటాక్ట్స్ లో మరి ఇతను ఆల్రెడీ అదే చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా అందరికీ కూడా, చదువుకొని ఒక ఇంజనీర్ అయ్యి ఐఐటి ఖరగ్పూర్లో ఉన్న ఇతను ఆ ఉన్నిత్ రెడ్డి అనే ఈవిడ రాసిన కంప్లైంట్ ఇది 2023 ఏప్రిల్ 1వ తేదీన 2వ తేదీన పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో దాంట్లో చాలా క్లియర్గా నీకు మస్తాన్ సాయి ఎలా పరిచయం అనేది రాసింది. ఎలా ఉన్నిత్ రెడ్డి ఎవరు A1 దీంట్లో. సో ఆల్రెడీ అతను పెడ్లరో లేకపోతే ఇంకో ఏదైనా కానీ ఉన్నిత్ రెడ్డి పరిచయం చేశాడు. అలా ఈ మొత్తం వీళ్ళందరూ కూడా అంటే ఇతను పరిచయం కాకముందు ఈవిడికి ఆల్రెడీ ఉన్నిత్ రెడ్డితో పరిచయం, హూజ్ ఏ డ్రగ్ పెడ్లింగ్ కేసులో ఉన్న అతను ఉన్నాడా లేదా అనేది వేరే విషయం. బట్ మనకి పోలీస్ రాడార్లో మాత్రం వీళ్ళ పేర్లు ఉన్నాయి. ఇలా వీళ్ళ రాడార్లోకి ఈయన వచ్చాడు. ఈ మస్తాన్ సాయి అనే అతను 2023లో 2022లో వచ్చుంటాడు మోస్ట్ లైక్లీ. పరిచయం అయింది 2021 అన్నాడు, సారీ 2021లో ఈ డ్రగ్స్ బ్యాచ్తో కలవడం జరిగింది. కలిసిన తర్వాత అప్పటిదాకా ఆయన జీవితం పూలపాంతి. ఎందుకంటే ఐఐటి గ్రాడ్యుయేట్ పిలిచి దండం పెట్టి కనీసం 5-6 లక్షల శాలరీ ఇస్తారు. అంటే ఒక చెడు స్నేహం వల్ల ఒక మనిషి ఈ రోజున జైల్లో ఉన్నాడంటే, పాడు అలవాట్లు చేసుకుని ఇంత దారుణమైన స్థితిలో ఉన్నాడంటే దానికి కారణం ఈ స్నేహం. ఎలాంటి స్నేహం? లావణ్యతో ఫ్రెండ్షిప్, ఉన్నిత్ రెడ్డి పరిచయం. ఇలా ఉన్నిత్ రెడ్డి ఈవెంట్ తీసుకెళ్ళి ఈయన పరిచయం చేసి అదే చూద్దాం. ఇప్పుడు సమీప భవిష్యత్తులో ఈ కేసు అంటే ఈ డ్రగ్ కేసు కింద కూడా మారుతుంది కాబట్టి ఇది లింకపై ఉంది కూడా కనిపిస్తుంది కాబట్టి లింకపై ఉన్నట్లు దీంతో ఆగుతుందా లేకపోతే ఇంకొక కాల్ కూడా బయటకు వచ్చింది, మీరు గమనించారు లేదు? ఏదని ఇతను మస్తాన్ సాయి ఒక కాల్లో మాట్లాడుతూ కొన్ని విషయాలు మనకి ప్రస్తావించాడు. ఓకే ఓకే, అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ మస్తాన్ సాయి ఏమంటాడంటే, మొత్తం కాల్ పంపిస్తాను, మీరు అంటే అనలైజ్ చేసుకొని వేసుకోండి, పాయింట్ చెప్పేసి వెళ్తాను నేను. మస్తాన్ సాయి ప్రీతితో మాట్లాడుతున్నాడు. ప్రీతితో మాట్లాడుతూ నేను గట్టిగా ఇచ్చి పడేసాను ఈ అమ్మాయికి, కావాలంటే ఆ చాట్ చూడు నీకని చెప్పి వాట్సాప్ చాట్ పంపిస్తే ఆ చాట్ ఈ అమ్మాయి ప్రీతి చదువుతుంది. ఆ చదువుతున్నప్పుడు ఏమన్నాడు అనేది డేటా అంతా ఇచ్చేది కూడా వాడే అనుకుంటా నాకు తెలిసి. సాక్ష్యాలు నేను ఇస్తానంటున్నాడు. సో ఒక ఏసీపీ నువ్వు ఆ చింటూ కలిసి ఆ విల్లాన్ని కొట్టేద్దాం అనుకుంటున్నారా అనే ఒక చాట్ ఆమె చదువుతుంది. ఎవరు ఆ కాపు అంటే ఇప్పుడు అందరు లొకేషన్స్ ఇవన్నీ ఇస్తున్నాడు కదా, అతనే ఇస్తున్నాడా అని అమ్మాయి అడుగుతుంది. సో ఎవరు ఆ ఏసీపీ అనేది ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. అది ఓకే అంటే ఎవరో ఒక అభయహస్తం, లేకపోతే ఈయన అరెస్ట్ అయ్యాడు. పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఒకరు లావణ్యకి అండగా లేకపోతే క్లియర్ గా ఇంతమంది సాక్షుల్ని భయపెడుతూ బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ ఇంత చేస్తున్న మనిషిని ఇంకా బెయిల్ క్యాన్సిల్ చేసి లోపల వేసి విచారించకుండా ఎందుకు ఉన్నారు అనేది డౌట్ వస్తుంది.
ఓకే. అంటే ఇప్పుడు చాలా ధైర్యంగా చూడండి, నేను పెడితే కేసు అయిపోతుంది, నేను పెడితే ఎఫ్ఐఆర్ అయిపోతుంది, వీళ్ళు పెడితే అయ్యిందా అంటుంది. ఓకే. అంత ధైర్యంగా ఆవిడ ఎలా మాట్లాడుతుంది? సో ఇప్పుడు నన్ను కొట్టించి నా మీద కేసు పెడితే ఎఫ్ఐఆర్ అయ్యేది, నేను పెట్టించిన కేసు ఏమైంది ఎవడికి తెలియదు. రైట్. సో బేసికలీ ఇలా అలా చేయగలుగుతుందంటే సమ్ హ్యాండ్ ఇస్ దేర్. ఓకే, అది తర్వాత ఇది వీడు ఈవిడ కేసు పెట్టడానికి వెళ్తే, ప్రీతి కేసు పెట్టడానికి వెళ్తే అక్కడ ఆయన ఎవరో ఆఫీసర్ ఎవరైతే సీఏనో డీసీపీనో ఏసీపీనో అడిగారు, నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉందా ఆ అమ్మాయి బలవంతంగా నీ నోట్లో పెట్టిందని అని అడిగితే, ఈ అమ్మాయి ప్రీతి మస్తాన్తో మాట్లాడుతుంది, నీకే తెలుసు కదా ఆ రోజు మనందరం కలిసే ఉన్నాం కదా, వీళ్ళందరూ కలిసి డ్రగ్స్ చేసేవాడు కాబట్టి. ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది ఆ రోజున, వచ్చినప్పుడు నువ్వు ఉన్నావు కదా బ్రో, నువ్వు చెప్పొచ్చు కదా సాక్ష్యం అని అడుగుతున్నప్పుడు వచ్చిన మాట. చిన్న పిల్లలకి ఎందుకు చేపిస్తున్నావు అని చెప్పి నువ్వు కూడా అన్నావు. పడుకుంటే లేపి లేపి ఇచ్చింది. ఏం కాదు, ఇగో అదొక తప్పుడుది. ఓకే, షీఈస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ఎవ్రీ పర్సన్. నేను అదే చెప్పా, తనకు ఒక మెంటల్ డిసార్డర్ ఉందండి, తను ఒక సైకోపాత్. సో మస్తాన్ సాయి, ఉదయ్ వీళ్ళిద్దరు ఉన్నారు ఈ అమ్మాయి బలవంతంగా ఇచ్చినప్పుడు. పడుకుంటే లేపి లేపి మరీ ఇచ్చావు నాకు గుర్తుంది అని చెప్తున్నాడు. సో అది ఇది అంటే ఇది ఒక దానికి ఈ అబ్బాయి సాక్ష్యం క్లియర్ గా. ఇప్పుడు ఈ అబ్బాయి అరెస్ట్ చేసి లోపల ఉండొచ్చు, ఈ అబ్బాయిని బయటకు తీసుకొస్తే ఇంకా దారుణమైన విషయాలు బయటకు వస్తాయి, చూడాలి. ఓకే, ఇకపోతే వరలక్ష్మి టిఫెన్స్ లో ఎవరైతే ప్రభాకర్ ఉన్నాడో, ఏమన్నా ఏటునో ఆయన, ఓకే, ఆయన మనకి అను అండ్ ప్రభాకర్, ఆయనకి కూడా అలవాటు చేసింది ఈవిడే అనే మరొక ఇది వినండి. ఏమంటుంది తెలుసా, ప్రభాకర్ చింటూ అలవాటు చేశాడని చెప్పాడు, కానీ చింటూ అలవాటు చేయలేదు, పాపం చింటూ అసలు ఏం తెలియదు. యాక్చువల్ గా నేను మీడియాలో చెప్పాను, అది నేను చెప్పాను అనమాట, ప్రభాకర్ కి కూడా ఇలానే చేశారు అని చెప్తే మళ్ళీ ఎందుకు అని చెప్పి ఆయన ఎందుకు వరలక్ష్మి డిఫెన్స్ ఎందుకు ఇన్వాల్వ్ చేయడం అని చెప్పి ఐ సెడ్ దెమ్ టు డిలీట్ ఇట్, బికాస్ నా దగ్గర ప్రూఫ్స్ లేవు కదా. ఇప్పుడు నువ్వు దాదా అని పిలిచినాను అనుకో, నీకు సఫర్ కాదు. సో ఇవన్నీ విన్న తర్వాత ప్రభాకరు లేకపోతే అను కాదు, బిగ్ బాస్ ఈవిడేనా అర్థమవుతుంది. సో ఇది పోతే ఇంకా లాస్ట్ ఇంకొక పాయింట్, ఈవిడ మీద గత 1.5 సంవత్సరం క్రితం కేసు పెట్టింది. కేసు పెట్టినప్పుడు గుంటూరులో పెట్టిన కేసులో అప్పట్లో ఈయనకి బెయిల్ రావడం కోసమో లేకపోతే ట్రై చేసి ఆ టైంలోనే సుంకర దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారట. ఆయనకి తెలుసు ఈ విషయం, తెలిసి కూడా మళ్ళీ రాజతరుణ్ మీద కేసు పెట్టడానికి ఆయన మరి మర్చిపోయారా లేకపోతే ఏంటనేది తెలియదు. సుంకర చంద్రశేఖర్ సుంకర. ఓకే, ఇప్పుడు పేరు వస్తుంది. అయితే వినండి, అసలు విషయం చెప్తా వినండి. ఇప్పుడు ఆ కేసు ఈయన మీద, ఇప్పుడు గుంటూరులోనే అరెస్ట్ అయ్యాడు కదా, గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసులో ఇతని మీద నన్ను కొట్టాడు, చంపేయడానికి ప్రయత్నించాడు, రేప్ చేశాడని రకరకాల దారుణమైన సెక్షన్లు అన్ని పెట్టిన తర్వాత అతను సరే సంవత్సరం నుంచి బాధపడుతున్నాడు. యుఎస్ పోదాం అనుకుంటే పోలేడు, లుకౌట్ నోటీస్ వేశారు, అన్నీ అయిన టైంలో. ఇప్పుడు ఈ కేసు వచ్చిన తర్వాత పిలిచారట ఈయన్ని. పిలిచి ఇదిగో నేను చెప్పినట్టు నువ్వు మాట్లాడు, నీ కేసు తీపిచ్చేస్తాం అంటే ఈఎంఐ చేతిలోనే ఉంది కదా, పెట్టింది ఈఎంఐ కదా. సో వీళ్ళు ఏం చేశారు, ఆ టీవీ ఛానల్కి వెళ్ళి మీ ఇద్దరు ఫ్రెండ్స్ అండి, మాకేం పెద్ద ఇదేనండి, ఆ కేసు మేము తీపిచ్చేసుకుంటామండి అది అంటే అవునండి పాపం నిన్న కూడా ఆ టీవీ ఛానల్కి వచ్చి చాలా హంబుల్గా ప్రలోభ పెట్టారు, భయపెట్టారు. అంటే దారుణమైన విషయం చెప్తా, ఆ కేసు తీసేయడానికి కూడా 20 లక్షలు అడిగాట. ఎందుకు? ఆయన ఏం చెప్పాడంటే, దిలీప్ శంకర్ నాకు ఏం చెప్పాడు అని చెప్పి చెప్పాడంటే, ఇదిగో ఇప్పుడు రాజతరుణ్ మీద పెట్టిన కేసుకి నీ కేసు అడ్డం వస్తుంది, ఎందుకంటే ఈయన కేసు ఉండడం వల్ల రాజతరుణ్ ఈజీ అయిపోయింది కాబట్టి నీ కేసు ఫస్ట్ తీపిచ్చాను, నీ కేసు నేను తీపిచ్చేస్తాను, కాకపోతే దానికి 20 లక్షలు ఖర్చు అవుతుంది అన్నట్టు. అదేనండి. చెప్తున్నాడు, అరే నేను కళ్యాణ్ శంకర్ డైరెక్ట్
సుల్తాన్ కూడా blackmail. ఇప్పుడు దానికి సపోర్టివ్ వాడు కదా. ఓకే ఎప్పుడైతే దీన్ని అసలు అతను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? is she giving money for him? At least advocate payment అయినా దగ్గర మనీ లేవురా. మొన్న ఒక 3 lakhs ఇచ్చింది ఏది క్వాష్ చేయడానికి, డ్రగ్స్ కేసులు క్వాష్ చేయడానికి. ఇక్కడ గమనించండి, రాజ్ తరుణ్ కేసులో ఏమి ఇవ్వాల, డ్రగ్స్ కేసులో క్వాష్ చేయడానికి. ఈవిడ యాక్చువల్ పరమార్థం అంతా డ్రగ్స్ కేసులో నుంచి బయటపడటం కోసం. ఓకే, దానికోసమే క్వాష్. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ప్రీతి దాంట్లో ఇంక్లూడ్ అవ్వాలి. ఆవిడ డ్రగ్స్ కేసులో నుంచి క్వాష్ ఎలా వస్తుంది, ఈవిడ నాకు డ్రగ్స్ ఇచ్చింది, నాకు అలవాటు చేసింది అని చెప్పి వీళ్ళు ఇప్పుడు వెళ్ళాలంటే ఆ పని అతను కూడా చెప్పాలి క్లియర్ కట్గా. లేదు ఆవిడ ఇంకా పెట్టుకుంది ఇంజెక్షన్ అంటే 45 రోజులు జైల్లో ఉండొచ్చినా కూడా బుద్ధి రాకుండా ఆ పక్కన ఉండే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇంజక్షన్లు చేసుకుంటూ ఆ మస్తాన్ సాయి వీళ్ళందరూ కూర్చొని చేస్తున్నారంటే ఏమనాలి వాళ్ళని? అండ్ అస్సలు ఇవన్నీ కాదు, డ్రగ్ టెస్ట్ రైట్ నో చేస్తే దొరికిపోతుంది, దమ్ముంటే ఆవిడకి డ్రగ్ టెస్ట్ చేయించండి అని చెప్పి కూడా కింద కామెంట్స్ వస్తున్నాయి. సరే ఒక్కటి కానీ ఇంతవరకు అలాంటిది క్వాష్ అంటే ఆ పాయింట్, అది కూడా మీరు అడిగిన చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఆవిడకి ఆ కేసులో పట్టుబడ్డప్పుడు డ్రగ్ టెస్ట్ ఎందుకు చేయలేదు? అదే కదా, అంటే అక్కడ కూడా ఏదైనా పోలీస్ అభయహస్తం ఉందన్న డౌట్ వస్తుంది ఎవరికైనా. సో ఇవన్నీ డౌట్లే. ఇప్పటికీ కూడా డ్రగ్ టెస్ట్ ఎందుకు చేయించలేదు ఆవిడకి చాలా మంది చెప్తున్నారు. అసలు ఈ కేసుకు సంబంధించిన పురోగతి ఏంటి అనేది ఇప్పుడు దాకా మనకి తెలియలేదు. ఏమన్నాడు ఈ రోజు నార్సింగ్ పిఎస్ లో అడగండి, నేను ఎంత మంచిదని చెప్తారు. నార్సింగ్ పిఎస్ ప్రధానంగా నార్సింగ్ పిఎస్ కి ఫోన్ చేయండి, నార్సింగ్ వాళ్ళకి ఫోన్ చేయండి, అక్కడ ఏమన్నా మన అత్తగారి ఇల్లు ఉందా ఏమో మరి. సో ఇది చూడండి, కేసుల్లో తను లేదు అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి, డ్రగ్స్ కేసులు క్వాష్ చేయడానికి. ఓకే నేను వెళ్తే నా 20 లక్షలు అడిగాడు రా. 20 లక్షలు రేప్ కేసులు తీసేయడానికి. అది నా మీద పెట్టిన రేప్ కేసు వాళ్ళే పిలిచాడు. ఎవరు పిలిచాడు తెలియదు. నీ మీద పెట్టిన రేప్ కేసు మాకు ఇప్పుడు రాష్ట్రం మీదకి వెళ్ళడానికి చాలా అడ్డం అవుతుంది, ఇది అడ్డుగా ఉంది, ఒకసారి వస్తే కాంప్రమైజ్ చేసేసి మనం రేప్ కేసు తీసేద్దాము అని చెప్తాను. సరే ఏదో ఫ్రీగా చేస్తాడేమో అంటే వాళ్ళకి రాష్ట్రం మీద ఇచ్చాడా లేదా తీసేస్తాడేమో వెళ్తే వెళ్ళినప్పుడు నా కొడుకు సీక్రెట్ కెమెరాతో నేను కలవడం రికార్డ్ చేశాడు. అంటే నన్ను ఒక 20 lakhs అయింది. మనం 20 lakhs మామూలుగా మై నెంబర్స్ సో హై యాక్చువల్లీ జస్ట్ టేకింగ్ స్మాల్ నెంబర్స్ జస్ట్ లైక్ అరౌండ్ 20 lakhs అరౌండ్ అని చెప్పాలని సడన్ చెప్తున్నాడు. నాకు వేరే వాళ్ళు ఎవరో కాంటాక్ట్ అయ్యారు. ఓకేనా ప్రీతి, మా అన్న వాళ్ళని కూడా ఇలానే చేసింది, 10 కోట్లు డిమాండ్ చేద్దాం, 2 కోట్లు నీకు ఇస్తా అని చెప్పి వాళ్ళ అన్న వాళ్ళని అప్రోచ్ అయిందంట 1 year బ్యాక్ నీ విషయంలోనే. అది నా దగ్గర అంటే అప్పుడు అతను ఆ కేసులో కాల్లో అయితే చెప్పాడు అది ఆ విషయం. కరట కళ్యాణ్ గారితో మాట్లాడిన దాంట్లో 10 కోట్లు అడిగారని కూడా చెప్పారు. సో మొత్తానికి ఇప్పుడు ఆ కేసు తీయకుండా 20 లక్షలు ఇస్తే మేనేజ్ చేస్తారని శంకర్ అన్నట్టుగా ఇప్పుడు రైట్. సో బేసికల్లీ నాకు వచ్చే ఒకటే డౌట్ ఏంటంటే, లైక్ ఇతనికి ఒక సాఫ్ట్వేర్ ఫర్మ్ ఉంది, లేకపోతే చదువుకున్నవాడు, ఇది డ్రగ్స్ అమ్ముకొని బతకాల్సినంత నీచమైన స్టేజ్కి ఈవిడ తీసుకొచ్చిందా, ఆయన పడిపోయాడా, లేకపోతే అంటే బేసికల్గా అతనికి నిజంగానే అతను ఆ ఇంటెన్షన్ ఉందా అతనికి, ఇవన్నీ కూడా మనకు తెలియదు కదా. మనకు మామూలుగా అయితే మనం బయట వ్యక్తులమే. అంటే మీరు అన్నట్టు మాత్రం ఒకవేళ అంత ముందు కనుక లేకపోతే మీరు అన్నట్టు ఈ స్నేహాల వల్ల, ఈ స్నేహం వల్ల ఇలా తయారయ్యాడు, ఉనిత్ రెడ్డి స్నేహం వల్ల ఇలా తయారయ్యాడు అని చెప్పేసి మనం భావించుకోవాల్సి వస్తుంది. ఉనిత్ రెడ్డి స్నేహం అదే కూడా చెప్తున్నాను కదా. ఉనిత్ రెడ్డి చెప్పింది ఏంటి, ఈవిడికి నేను ఇవ్వడం కాదు, ఈవిడ డైరెక్ట్గా గోవా నుంచే తెచ్చుకుంటుందని. ఉనిత్ రెడ్డి ఈవిడికి ఇంట్రడ్యూస్ చేశాడు. ఈవిడ ఈయనకి మరి అలవాటు చేయడం వల్ల మస్తాన్ సాయి అండ్ ఈవిడ ఇద్దరు కూడా డైరెక్ట్గా వరలక్ష్మి కేసులో పట్టుబడి ఉండొచ్చు. ఆ తర్వాత ఈవిడ అదే చెప్తారు కదా, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ట్రూత్ బికమ్స్ లెజెండ్ అని. సో కొన్నాళ్ళకి మామూలు యూజర్ కాస్త పెడ్లర్ అవుతారు. అలా ఈవిడ పెడ్లర్ అయింది, తర్వాత ఇప్పుడు ఈయన పెడ్లర్గా పట్టుబడడం అనేది ఈ కేసులో మనం అందరికి కూడా ఒక షాకింగ్ న్యూస్ లాగా ఉంది ఇప్పుడు ఇది. సో ఇప్పుడు మరి రేపు ఎలాంటి టర్న్ తీసుకుంటా అనేది మరి చూడాలి. ఇది రేపు అంటే ఈ వర్ష జరిగింది, దీని తర్వాత మళ్ళీ ఏమైనా ఈ చైన్ లింక్ ఏమైనా ఉందా, ఇంకెంతమంది ఏమన్నా పట్టుబడబోతున్నారా అనేది నిజానికి అంటే పోలీసుల దర్యాప్తు కూడా ఇక్కడ చాలా కీలకంగా వస్తుంది. అంటే ఇప్పుడు దాకా ఏం జరగట్లేదు ఏంటి అనేది జనం కూడా ఏం చేస్తున్నారు. జస్ట్ ఈ డ్రగ్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్ అన్నారు కదా, అసలు దాని గురించి మనకి కంప్లీట్ డీటెయిల్స్ తెలియాల్సింది యాక్చువల్గా. అది ఆయన డైరెక్ట్ గా పట్టుబడ్డా, లేకపోతే పాత దీంట్లో ఎవరైనా వాళ్లే చెప్పారు. ఇప్పుడు ప్రభాకర్ వాళ్ళ విచారణలో భాగంగా ఇప్పుడు మస్తాన్ సాయి పేరు చెప్పారు, అందువల్ల ఆయన ఇప్పుడు పోలీసు అరెస్ట్ చేశారు అనేది ఇప్పుడు
మనకు ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. మేబీ ఇప్పుడు దాకా అయితే మస్తాన్ సాయి పేరు బయటికి గమనించండి. రాలేదు. అయితే ఇప్పుడు మనం గమనించాల్సిన ఇంకో పాయింట్ అంటే ఇందాక కాల్లో ప్రభాకర్ కి కూడా ఈవిడే అలవాటు చేసింది అనే రికార్డు బయటికి రావడంతో యా మరి వాళ్ళందరూ కూడా ఈయన పేరు చెప్పి ఏదైనా చేశారనేది కూడా అనేది ఇప్పుడు ఈయన పేరు బయటికి రావడంతో అరెస్ట్ చేశారు అనేది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అందుతున్నట్టు సమాచారం.